ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభి వందనాలు. బాగున్నారా? దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. కుటుంబ సభ్యులారా బాగున్నారు కదా? అనుదిన వాత్సల్యత అనే నేటి వాక్య ధ్యానాంశాన్ని ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని చదవగా విందాం. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. బిడ్లారా, నేను చదివిన ఈ వాక్య భాగాన్ని విన్నారు కదా? యోనా ఎందుకు ఉపద్రవములోకి వెళ్ళిపోయాడు? ఎందుకు ఉపద్రవములో ఉండి యెహోవాకు మొరపెట్టాడో 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. దేవుడు ప్రత్యక్షమై నినివే పట్టణ ప్రజల వ్యవస్థను గురించి ప్రస్తావించాడు. ఏమన్నాడు? వారు చేసిన ఆ ఘోరమైన పాపమును బట్టి నేను కలత చెందానయ్యా, నువ్వు అక్కడికి వెళ్ళి వారికి ఒక స్వార్థ ప్రకటించు. ఈ నినివే పట్టణాన్ని నేను పాడు చేయబోతున్నానని చెప్పు. ఓకే అన్నాడు. బయలుదేరాడు యోనా గారు. ఏమనుకున్నాడో ఏమో, ఒక్కొక్కరికి స్థిరం ఉండదండి. మరి ఎందుకు భయపడ్డాడో మనకు తెలియదు. బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే ఆ నినివే పట్టణ ప్రజలు కాస్త ఘోరమైన మనుషులే అన్నట్లుగా వారి అభిప్రాయం. సరే, మొత్తం మీద దేవుని మాటకు లోబడి వెళ్ళాలా లేదండి? వెళ్ళలేదు. తర్షీస్కు వెళ్ళే ఓడ ఎక్కాడు. ఆ ఓడ ఏం జరిగిందో తెలుసా? కాసేపు ప్రయాణం కొనసాగించబడింది, కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఆ మాట చదువుతాను, వినండి. 1వ అధ్యాయం 4వ వాక్యంలో, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడ్డారు. వారి దేవతలకు ప్రార్థన చేస్తున్నారు. చూశారు కదా? ఈ రోజున ఎందుకు కుటుంబం అనే ఓడ వ్యవస్థ పెద్ద తుఫాను, గాలి, సముద్రం, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, దుఃఖాలు, రోగాలు, సమస్యలు ఎందుకు? దేవుని మాట విననందువలన. అయితే ఒక శుభవార్త నేను నీకు చెప్పాలని ఆశపడుతున్నాను. యోనా కూడా దేవుని మాట వినలేదు. నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీసు వెళ్ళే ఓడెక్కాడు. ఆ ఓడ చలాచెదురైపోయింది. పెద్ద గాలి వచ్చేసింది. అప్పుడు వెంటనే వారి దేవతలకు వాళ్ళు ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తుంటే ఈ యోనా హాయిగా అమరంలో పనుకొని నిద్రపోతుంటే, ఓయి నిద్రపోతా లే, నీ దేవునికి నువ్వు ప్రార్థన చేయరా బాబు అని అక్కడున్న ఆ ఓడలో ఉన్న ప్రజలు, నావికులు ఆయన్ని గద్దించారు. అయ్యా, నేను ప్రార్థన చేయలేనులే, ఎందుకంటే ఈ శ్రమ నా ద్వారానే వచ్చింది. నేను దేవుని మాట వినకుండా నినివేకి వెళ్ళకుండా తర్షీస్కి వచ్చాను. ఇది నాదే తప్పు. నన్ను గనక మీరు ఈ సముద్రంలో వేస్తే ఈ తుఫాన్ ఆగిపోతుందని చెప్పాడు. చీటీ వేశారు. మొత్తం మీద యోనా పేరు వచ్చింది. వారు బాధపడ్డారు. చూసారా? ఆ నిలుకున్న ఆ యొక్క భారం, బాధ్యత నీకు నాకుంటే ఎంత బాగుండో కదా. మన చుట్టూతా ఉన్న ప్రజలు చాలామంది మారు మనసు పొందే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరి కొరకు మనం భారం కలిగి ఉండాలని ప్రేమతో నేను నిన్ను హెచ్చరిస్తున్నాను, తెలియపరుస్తున్నాను. యోనాను తీసుకెళ్ళి ఆ యొక్క సముద్రంలో వేసేశారు. వెంటనే పడవ నెమ్మల పడింది. పడటంతో ఆలస్యం. ఎప్పటి నుంచి నోరు తెరిచి ఉందో తెలియదు, కానీ ఒక గొప్ప తిమింగలం అతగాన్ని మింగేసింది. ఆ తిమింగలం ఏం చేసిందో తెలుసా? కొంతమంది చేప అంటారు, లోకస్వార్తలో తిమింగలం అని రాయబడి ఉంది. సరేనండి, మొత్తం మీద ఏదైతే ఏముంది, కానీ ఒక పెద్ద తిమింగలం అతగాన్ని మింగింది. ఆ తిమింగలం సముద్రములో అగాధములోకి వెళ్ళిపోయింది. ఎక్కడుందో తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత యోనా ఆ యొక్క తిమింగలపు కడుపులో కలవరపడిపోతున్నారు. పాసి, నాచు అతని ముఖానికి, కళ్ళకు, గొంతుకు చుట్టుకొని
ఊపిరాడని పరిస్థితిలో ఉండిపోయాడు. నేనంట, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు తెలిసి తప్పు చేశావో, తెలియక తప్పు చేశావో, దేవుని మందిరానికి వెళ్ళి తెలిసి కూడా ఘోరమైన పనులు చేశావో నాకు తెలియదు, కానీ ఈ ఉదయకాలపు ఈ వర్తమానం ద్వారా నా దేవుడు నీ పరిస్థితులు మార్చబోతున్నాడు. ప్రార్థన విలువైనది, ప్రార్థన శక్తి కలిగినది, ప్రార్థన ప్రభావం కలిగినది, ప్రార్థన పరిస్థితులన్నిటినీ మార్చగలిగింది. ప్రార్థన ఎంత విలువైందో మన యేసు ప్రభు మనకి మాదిరిగా ఉన్నాడు కదా. రాత్రి అంతా ఎక్కువగా ప్రార్థనలో గడిపాడండి యేసు ప్రభు. ఎందుకో తెలుసా? శక్తి గలవారు మగునట్లు. మనకు ఈ భూమి మీద ఎదురవుతున్న పోరాటాలలో శక్తి కలగాలంటే మాట ద్వారా కలగదగా, నీ ఉద్యోగం ద్వారా కలగదగా, వాక్ శక్తి ద్వారా కలగదగా, కండబలం, గుండె బలం, ధనబలం ద్వారా కలగదగా, ప్రార్థన ద్వారానే నీకు శక్తి కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ యోనా ఊపిరాడని పరిస్థితిలో ఉన్నాడు. నేను ఇప్పుడు నిన్ను ఒక ప్రశ్న వేస్తాను. అమ్మా, చెల్లి, నిన్నేరా, గమనించు. తమ్ముడా, నిన్నే. సీఎం గారు ఉన్నాడు అనుకోండి. అయ్యా, నా కుమారుడు ఒక సముద్రంలో పడ్డాడయ్యా, ఒక చేప మింగేసిందయ్యా, నాకు 100 కోట్లు ఆస్తుంది, ఈ 100 కోట్ల ఆస్తి నీకు ఇచ్చేస్తాను, సముద్రంలో పడిపోయి చేప కడుపులో ఉన్న నా కుమారుడు నాకు ఇవ్వయ్యా అంటే సీఎం గారు ఏమైనా చేయగలడా? పిఎం గారు ఏమైనా చేయగలరా? రాజులు ఏమైనా చేయగలడా? నేనంట, 100 కోట్ల ఆస్తి ఇచ్చినా, ఒకవేళ జాలర్లను పంపించినా, ఈతగాళ్ళను పంపించినా ఏ చేపను పట్టుకుంటారు? ఏ తిమింగలమని పట్టుకుంటారు? ఎన్నో ఉంటాయి కదా. ఈ భూమి మీద ఎవ్వరి వల్ల కాదు. 895 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఒక్కడ కూడా ఈ కార్యాన్ని చేయలేరు. ఇది నగ్న సత్యం, వాస్తవం. అయితే నేనంట, ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యం. ఆమేన్. అక్కడ మొరపెడుతున్నాడండి. ఆయన ఎప్పుడైతే పశ్చాత్తాపడుతున్నాడో, ప్రార్థన చేస్తున్నాడో, పరలోకమందున్న దేవుడు ఆ యొక్క తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏయ్, నువ్వు తిన్న డైజెషన్ సిస్టమ్ ఆగిపోవాలి, పాయిజన్ రిలీజ్ అవ్వకూడదు, ఆగో. దేవుడు ఆ యొక్క తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చాడండి. డైజెషన్ సిస్టమ్ ఆగిపోయింది. ఊపిరాడని పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున ఊపిరాడలేని పరిస్థితుల్లో, కష్టాల్లో నువ్వు ఉన్నావా? ప్రార్థనే నీ ఆయుధం, ప్రార్థనే నీ బలం, ప్రార్థనే నిన్ను ఒడ్డుకు తీసుకురాగలదు, బయటికి తీసుకురాగలదు. ఏ మనుష్యుడు నేను తీసుకురాలేడు. అక్కడ ప్రార్థన చేశాడు. 3 రాత్రులు 3 పగళ్ళు. పరలోకమందున్న దేవుడు ఆ తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏయ్, నువ్వు బయటకు వచ్చి అని. వెంటనే ఆ సముద్రపు అగాధంలో నా తిమింగలం అలాగూ తీసుకొని వచ్చి ఒడ్డున కక్కేసింది. చూడండి, మధ్యలో కక్కలేదు, లేకపోతే ఒక 100 అడుగులు లోపల కక్కలేదు, ఒడ్డున కక్కాను. ఎందుకో తెలుసా బిడ్లారా? మన దేవుడు నిన్ను అర్ధాంతరంగా విడిచిపెట్టడం, మధ్యలో విడిచిపెట్టడం. ఆయన ఆజ్ఞ ఇస్తే, ఆయన మాట సెలవిస్తే అది ఎక్కడ కక్కింది తెలుసా? ఒడ్డున కక్కెను. వాస్తవంగా అంత 50-60 అడుగులున్న ఈ తిమింగలము మరల అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలంటే కష్టం, కానీ దేవునికి సాధ్యం. అక్కడి నుంచి ఆనందంగా, సంతోషంగా యోనా బయలుదేరి వెళ్ళాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఊపిరాడలేని పరిస్థితుల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో తాలుకోలేక దెబ్బ మీద దెబ్బ, శ్రమ మీద శ్రమ, కష్టం మీద కష్టం, బాధ మీద బాధ. ఆ మధ్య ఒక సన్నివేశాన్ని నేను చదివాను. వివాహమైన ఒక 7 సంవత్సరాలు అవుతుంది. భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన 3వ రోజు కుమారుడు యాక్సిడెంట్ అయి చనిపోయాడు. కుమారుడు చనిపోయిన 6 మాసాలకి కుమార్తె చనిపోయింది. ఆ తల్లి తట్టుకోలేకపోయింది. నేను అంటాను, నీవు కూడా ఒకవేళ ఘోరమైన పరిస్థితుల్లో ఉంటే, మోకరించి చేతులు 2 పైకెత్తి ప్రార్థన చేయగలిగితే, ప్రార్థన ఉపద్రవములో నుండి బయటకు తీసుకొస్తుంది. సముద్రపు అగాధములో నుండి నిన్ను బయటకు తీసుకొస్తుంది. వ్యాపారంలో నష్టపోయావా? ఉద్యోగ స్థలాల్లో నష్టపోయావా? చెప్పుకోలేని రకరకాల వాటితో నువ్వు విసిగిపోయావా?
చనిపోవాలనుకుంటున్నావా తమ్ముడా? నో. ఆత్మహత్య చేసుకుంటే నరకానికి వెళ్ళిపోతావు. ఆత్మహత్య పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని నిరాకరించింది. ఒకవేళ నిజమేనయ్యా, నేను తెలిసే తప్పు చేశాను, తెలిసే ఈ పాడు పని చేశాను, తెలిసే నేను అక్కడికి వెళ్ళి నష్టపోయానని బాధపడుతున్నావా? మోకరించు, ప్రభు సన్నిధిలో పశ్చాత్తపడు, నీ బాధ అంతా ఆయనకు చెప్పు. ప్రభు అని ప్రార్థన చేయి, కరిగిపోతాడు. నిన్ను చూడగానే, నీ ప్రార్థన చూడగానే, నీ కన్నీళ్ళు చూడగానే ఆ మహిమను విడిచి దిగి నీ దగ్గరికి వచ్చి, కుమార్తె, కుమారుడా, భయపడకు, ఈ శ్రమలన్నిటిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను ధైర్యపరుస్తానని వాగ్దానం చేసి ఆ శ్రమలో నుండి నా దేవుడు నిన్ను తప్పించును గాక. యోనా తప్పు చేశాడు. యోనా నినివేకి వెళ్ళమంటే తర్షీస్కు వెళ్ళాడు. కానీ పశ్చాత్తపడి ప్రార్థన చేశాడు, విజయాన్ని పొందుకున్నాడు. ఈ వాక్యం వింటున్న నీవు కూడా గతహాయ్ జరిగిందేదో జరిగింది, ఇకనైనా పశ్చాత్తపడి ప్రార్థన చేసుకుంటే విజయోత్సవముతో నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఊరేగించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. తలల వంచుదామా? చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి మహాపరిశుద్ధుడు అయిన దేవా, ఉపద్రవములో యోనా ప్రార్థించినట్లుగా ఏ శ్రమలలో ఉన్న బిడ్డలు తెలుసో తెలియకో చేస్తుంటారు. నీ సన్నిధిలో మొరపెడితే విడుదలిచ్చినట్లుగా మేము నీ సన్నిధిలో మొరపెట్టి విజయాన్ని పొందుకునే కృప దయచేయమని యేసు నామమున అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.